ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన అంత్యక్రియలను వచ్చే జూలై 4 నుంచి 9వ తేదీ వరకు ఇరాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారికంగా నిర్వహించనుంది. టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాల అనంతరం ఖమేనీ స్వస్థలమైన మషాద్లోని పవిత్ర ఇమాం రేజా క్షేత్రంలో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. సుమారు 2 కోట్ల మంది మధ్య జరగనున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి చైనా, పాకిస్తాన్లతో పాటు ప్రపంచ దేశాల అధినేతలను ఇరాన్ ఆహ్వానించింది. అయితే ఈ ఆహ్వానంపై న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇరాన్ వెళ్తారా లేక భారత ప్రతినిధి బృందాన్ని పంపుతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారత్, ఇరాన్ దేశాల మధ్య చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధి, ఇంధన సరఫరా, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. గతంలో 2016లో మోదీ స్వయంగా ఇరాన్ ను సందర్శించి ఖమేనీతో భేటీ అయ్యారు. అలాగే ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ టెహ్రాన్ కు వెళ్లి నివాళులర్పించారు. ఈ సమీకరణాల దృష్ట్యా ఇరాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన ఒక అవకాశంగా కనిపిస్తోంది. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కూటమి నేరుగా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించడంతో ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కావడం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఒకవేళ ప్రధాని మోదీ ఈ పర్యటనకు స్వయంగా వెళ్లకుండా ఉంటే దానికి అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్లే ప్రధాన కారణం కాగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికాతో భారత్ కు అత్యున్నత స్థాయి రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని స్వయంగా హాజరైతే పశ్చిమ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఇరాన్, అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలు ఇప్పుడిప్పుడే స్విట్జర్లాండ్ లో ప్రారంభమైనప్పటికీ అక్కడి అంతర్గత రాజకీయ సమీకరణాలు ఇంకా పూర్తిగా చల్లబడలేదు. ఈ వ్యూహాత్మక సందిగ్ధత వల్లే భారత్ తన సమతుల్య విదేశాంగ విధానాన్ని ప్రదర్శిస్తూ ప్రధానికి బదులుగా ఒక సీనియర్ కేంద్ర మంత్రిని లేదా ప్రత్యేక దౌత్య ప్రతినిధిని టెహ్రాన్ కు పంపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పశ్చిమ దేశాల మైత్రిని కాపాడుకుంటూనే ఇరాన్ తో ఉన్న చారిత్రాత్మక బంధాన్ని దెబ్బతినకుండా చూసుకోవడం ఇప్పుడు సౌత్ బ్లాక్ ముందున్న అసలైన అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.